న్యూస్ ఛానల్ కి స్వాగతం. లైట్ రిపేర్ కొత్తవి అంతా పర్చేస్ చేసి మార్చేసాం మేడం. తర్వాత 4 పోయింది, చెడిపోతే కొత్తది మార్చాం. 15 ఫైనాన్స్లో చేసాం మేడం. ఎంబుకులు చేసుకొని వచ్చి మన ఇక్కడ ఇస్తే ఇక్కడ వర్క్ మన బిల్లు పెట్టొద్దని చెప్తారు. మన ఎండిఓ సార్ మాట్లాడినారు. వర్క్ చేసిన తర్వాత ఎవ్వరు బిల్లు ఆపేదానికి ఎవరికి రైట్ లేవు. అప్లోడ్ చేయాలి మేడం. అప్లోడ్ చేస్తే మనీ పడిపోతుంది. అప్లోడ్ చేయట్లేదు. అవి బిల్లులు టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఏంటంటే మనకు ఎమ్మెల్యే గారు వచ్చాను మెసేజ్ ఇచ్చారు. అది ఒకసారి కొన్ని పంచాయతీలు ఏంటంటే వాళ్ళు ఏం పని చేశారు ఏంటనే విషయం కూడా మాట్లాడాలి. ఒకసారి మాట్లాడిన తర్వాత పెట్టండి సలహా ఇచ్చిన దాని వల్ల మాట్లాడటం 2 రోజులు లేట్ అయ్యింది అంతే. అది ఆపడం ఏం కాదు. ఆఫ్టర్నూన్ ఉండండి, మాట్లాడి తర్వాత పెట్టిస్తాం. 1 మంత్ పైన అయిపోయింది. ఓకే, ఆఫ్టర్నూన్ 4 చేసాం మేడం. నిమ్మకాయలు మొన్న దాన్ని కూడా ఎంబుక్ చేయాలి. ఇట్లా ఆపుకుంటా పోతే సర్పంచ్కి 15 ఫైనాన్స్ కూడా సర్పంచ్కి సంబంధించి చేసుకుంటా పోతుంది. ఇట్లా ఏం అందులో ఒక్కోటమ్మా, పంచాయతీకి సంబంధించిన పేమెంట్కి ఎండిఓ ఆఫీస్కి సంబంధమే లేదు. మెయిన్గా చెప్పాలంటే పంచాయతీ సచివాలయంలో కూర్చొని సర్పంచ్ సెక్రటరీ చేసుకునే పేమెంట్ అది. మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ మేము చేయాలనే రూల్ ఏం లేదు. సర్పంచ్ గారు తెలియనప్పుడు ప్రొసీజర్ కనుక్కోగా చేసుకోండి అంతేగాని ఎండిఓ ఆఫీస్ వాళ్ళు చేయట్లేదు, ఎండిఓ ఆఫీస్ వాళ్ళు ఆపుతున్నారని మాత్రం అనబాకండి దయచేసి. ఎందుకంటే మాకు ఆ పేమెంట్కి సంబంధం లేదు. జస్ట్ మేము వీఆర్ ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ అంతే. మీ సచివాలయంలో మీరు మీ సెక్రటరీ కూర్చొని మీరే డీడీఓ, మీరే సంతకం పెట్టి మీరే పాస్ చేయాలి. దాన్ని మేము పాస్ చేసేది మేము ఆపేది ఏంది వాటిని నాకు అర్థం కాలేదు. సెక్రటరీ ఉంటే అందరూ అన్ని పంచాయతీలు సెక్రటరీ అప్లోడ్ చేసుకుంటాం. సార్ చూడండి. తర్వాత ఏంటంటే పిలిచి ఎల్లకాలం ఎవడో పెడుతున్నాడు జరిగిపోతుంది అన్నట్టు వీలైతే కుదరదు. ఖచ్చితంగా సచివాలయం ఉండే సెక్రటరీస్ డిఏకి నేర్పించుకోండి. నేర్పించుకొని మీ సచివాలయం పేమెంట్స్ మీ ఆఫీస్లో పెట్టుకోండి. మా ఆఫీస్ నుంచి పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు మళ్ళీ మీరు పెట్టలేదని చెప్పడం. అదేవిధంగా ఎంపీటీసీలకి, ఎంపీడీఓ గారికి, అధికారులకి, సర్పంచులకి, విలేకరులకి, ఇక్కడికి వచ్చిండే నాయకులందరికీ ధన్యవాదాలు. 2018-19లో నేను వెనకబడి ఉంటే ఈ శబ్ద చుట్లు అనేటివి సిద్ధవారం, లాలాపేట, చిలకంపాడు అన్ని దగ్గర పనిచేశాను. అన్నీ కూడా బిల్లులు వెనక ముందు కొంచెం లాలాపేటలో కూడా కొద్ది తేడా ఉంటే ఆన్లైన్లు ఉన్నాయి కాబట్టి ఓసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. సిద్ధారంలో నా వెంటబడి ఆ రోజు ఎంపీడీఓ, ఎన్ఆర్జీసీ వాళ్ళు నన్ను కట్టమన్నారు. కట్టి నేను కట్టుతూ పూర్తి చేశాం. పూర్తి చేస్తే బిల్లు చేయాల్సిన బాధ్యత అవుతే ఎన్ఆర్జీసీ టీ, అది ఎన్ఆర్జీసీ ఏపీఓ, అది వాళ్ళందరూ వాళ్ళ టీం చూసి ఎక్కడ పనిచేసిందో అక్కడ చూసి బిల్ చేయాలి. అది బిల్ చేయలేదు. అదేమంటే మళ్ళీ అంతనే కోడ్ వచ్చింది. కోడ్ మీద నాకు బిల్ చేస్తామన్నారు. సిద్ధవారాన నాకు 1,50,000 రూపాయలు బయట డబ్బులు రావాలి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ రోజు ఇది మార్చేసినారు, సైట్ మార్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది, నీకు ఇంక డబ్బులు రామంటారు. ఓడు టీఐనే వాడు ఆ రోజు సురేంద్ర కోటి ఉంది సార్, కోటి వాళ్ళిద్దరు వ్యవహారాలు పెట్టుకొని నా డబ్బులు ఆపేసినారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఎన్ఆర్జీసీ పీడీ గారు వాళ్ళు సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే నా బిడ్డలు ఇప్పుడు రోడ్డు మీద పెట్టున్నారు ఈరోజు. అదేవిధంగా అన్ని దగ్గర పనిచేసి ఈరోజు బిల్లులు ఆపేసి
అది ఆ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ లో పనిచేసినట్టు ఈ గవర్నమెంట్ లో రావంటారు. ఇప్పుడేమంటే చేయమంటే పీడీపీ రిలీజ్ చేయాలంటే యూరియా డబ్బులా రేపు పొద్దున జడ్జి పెట్టి నడేస్తా. ఎవరు ఆడతారు చూద్దాం. యూరియా డబ్బులా రేపు పొద్దున జడ్జి పెట్టి నడేస్తా. ఎవరు ఆడతారు చూద్దాం. నాకు డబ్బులు లేదన్న సొంతం తొట్లు వెంటనే ఈ మన ఎంపీడీ గారు ప్రభుత్వం దృష్టి తీసుకుని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రామచంద్రయ్య కూర్చోండి. ఇది 2018లో చేశారు, 17లో చేశారు, ఎప్పుడన్నా చేశారు. చేసినటువంటి మనకు రికార్డు ఉంటుంది కాబట్టి అవేదన నా వల్ల అయితే పీడీ గారికి పంపిస్తాను మీకు. మీరు పీడీ గారి స్థాయిలో మాట్లాడుకొని సెట్ చేసుకోండి. కానీ ఇది సమావేశంలో సమావేశం మీ సర్పంచ్ ఎంపీటీసీ మాట్లాడాలి కానీ అసలు మిమ్మల్ని లోపలికి అలౌ చేయకూడదు జనాన్ని. నేను మేడం గారికి ముందుగా చెప్తే ఇంకేంటంటే నెక్స్ట్ మీటింగ్ చూసుకున్నాను ఉద్దేశంతో అలౌ ఏదో వదిలేశారు. సమస్య బయట చెప్పుకోండి, నేను అధికారికి చెప్పండి. జనరల్ బాడీలో మీరు మాట్లాడే అవకాశం లేదు. లేదు, మీరు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు. మీరు ఎట్లా మాట్లాడతారు? అది అలా విడిగా మాట్లాడు, అంతేగాని జనరల్ బాడీలో మాట్లాడతానంటే ఎట్లా? మనం లెటర్ పంపిద్దాము, తర్వాత వచ్చిన తర్వాత దాన్ని బట్టి వర్క్ తీసుకొని డబ్బులు తీసుకుని ఇబ్బంది లేదు. కానీ ఇది సమయం కాదు. జనరల్ బాడీలో నువ్వు ఎవరో మాట్లాడేదానికి అయ్యి ఉండొచ్చు, కానీ ఇది సమయం నీకు కాదు. చెప్తే నేను పనిచేసిందే ఈ మండలంలో అడుగుతున్నా. పెట్టి లెటర్ పెట్టిస్తారా, పోదారా పీడీ కాడికి పోతారా రానా కూతురు వచ్చి మాట్లాడతా అంటే జనరల్ ఎందుకు అవుతుంది? ఈసారి నుంచి జనరల్ బాడీకి ఎవరైనా సరే దయచేసి భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, వాడు మాత్రం హాజరు కావాలి. అవుటర్స్ ఎవరు రావద్దు, రానికూడదు కూడా.